బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ పైన చేస్తున్న దాడుల్లో ఇప్పటికే అక్కడ కొన్ని ఐటీ కంపెనీలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మైక్రోసాఫ్ట్ కంపెనీతో పాటు ఇతర కొన్ని కంపెనీలు, ఐటీ కంపెనీలు ఇరాన్ చేస్తున్న దాడుల్లో కూడా చాలా తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి. అయితే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ ఇప్పటికే 8 రోజులుగా అక్కడ యుద్ధం జరుగుతుంది. పరస్పరంగా ఒకరిపైన ఒకరు దాడులకు దిగుతున్నారు. అయితే ఈ దాడుల్లో భాగంగా ఇరాన్ చేస్తున్న దాడుల్లో టెక్ కంపెనీ అయిన మైక్రోసాఫ్ట్ కూడా ధ్వంసమైంది. సో దీంతో కంప్లీట్గా అక్కడ ఇజ్రాయెల్లోని ఐటీ పార్క్ టార్గెట్గా కూడా ఇరాన్ దాడులు చేసింది. బీర్ షెవా ఏరియాలో టెక్ పార్క్ పై కూడా మిసైళ్లతో దాడికి దిగింది ఇరాన్. అయితే మైక్రోసాఫ్ట్ ఆఫీస్తో పాటు ఇంకా ఇతర కంపెనీలకు కూడా భారీగా నష్టం చోటు చేసుకుంది. అయితే మైక్రోసాఫ్ట్ R&D హెడ్ క్వార్టర్స్గా ఉన్న బిల్డింగ్ పైన కూడా బాంబులతో విరుచుకుపడింది ఇరాన్. సో దీంతో మిసైళ్ల ధాటికి ఐటీ కంపెనీల్లో కూడా పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. అయితే అక్కడ ఉన్న వాళ్ళు వెంటనే అక్కడ భయంతో పరుగులు తీశారు. అక్కడ ప్రజెంట్ అయితే ఎంతవరకు ప్రాణ నష్టం జరిగిందా అని దానికి సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ముఖ్యంగా ఐటీ పార్క్లను టార్గెట్గా చేసుకుని ఇరాన్ దాడికి దిగింది. దీంతో అక్కడ పెద్ద మొత్తంలో మంటలు వ్యాపించాయి. వెంటనే అక్కడ ఉండే ఎంప్లాయీస్ కూడా భయంతో పరుగులు తీశారు. అక్కడ సహాయక వెంటనే రెస్క్యూ ఆపరేషన్ని కూడా స్టార్ట్ చేశారు. బిగ్ స్క్రీన్ పైన కూడా ఆ దాడికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. ఏ రకంగా మంటలు వ్యాపించాయో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. يعني ما شلون يذوق الشام يا متغفر يا يا لين תראי, זה עדיין מתפוצץ, מטל. וואי, אלוהים, מה קורה? يعني ما شلون يذوق الشام يا متغفر يا يا لين ఇరాన్ దాడుల్లో ఐటీ ఆఫీసులకు తీవ్ర నష్టం జరిగింది. ఇజ్రాయెల్లోని ఐటీ పార్క్ టార్గెట్గా కూడా ఇరాన్ దాడి చేసింది. అయితే బీర్ షెవా ఏరియాలో టెక్ పార్క్లపై మిసైళ్లతో దాడికి దిగింది ఇరాన్. అయితే దీంట్లో మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలకు కూడా భారీగా నష్టం జరిగింది. మైక్రోసాఫ్ట్ R&D హెడ్ క్వార్టర్స్ ఉన్న బిల్డింగ్ పైన బాంబు దాడి జరిగింది. అయితే టెక్ ఐటీ పార్క్కి సమీపంలోనే ఎయిర్ బేస్ దగ్గర మిసైళ్లతో దాడికి దిగింది. సో దీంతో ఐటీ కంపెనీస్లో పెద్ద ఎత్తున కూడా మంటలు చెలరేగాయి. సో మొత్తం మీద ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇవాళ 8వ రోజు. అయితే ఇజ్రాయెల్ మొదట దాడి చేసిన తర్వాత అణుస్థావరాలపైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఆ దాడుల్లో ఇరాన్కి చెందిన 2 న్యూక్లియర్ సైంటిస్టులు, అదేవిధంగా కొంతమంది కీలక అధికారులు కూడా ఆ దాడుల్లో చనిపోయారు. ఆ తర్వాత ఇరాన్ హెచ్చరించింది, ఖచ్చితంగా ప్రతీకార దాడి తీర్చుకుంటాము అంటూ కూడా ఇరాన్ హెచ్చరించింది. అప్పటి నుంచి కూడా ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తుంది. ఇరు దేశాలు కూడా ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు. మిసైల్స్తో, డ్రోన్స్తో, అదేవిధంగా రాకెట్స్తో కూడా దాడులు చేసుకుంటున్నారు. అయితే మొదట 5 రోజులు ఇజ్రాయెల్ ఇరాన్ను ముప్పు తిప్పలు పెట్టింది. ఏవైతే అణుస్థావరాలు ఉన్నాయో, న్యూక్లియర్ పవర్ పాయింట్స్ ఉన్నాయో అక్కడ వాటిని టార్గెట్ చేస్తూ ఆర్థికంగా ఇరాన్ను దెబ్బతీసేలా కూడా దాడికి దిగింది ఇజ్రాయెల్. ఆ తర్వాత కాస్త నెమ్మదించింది. అప్పటి నుంచి కూడా ఇరాన్ పుంజుకొని ఇజ్రాయెల్ పైన మెరుపు దాడులు చేస్తుంది. బాలిస్టిక్ మిసైల్తో, హైపర్సోనిక్ మిసైల్స్తో కూడా దాడికి దిగింది. ఇవాళ ఉదయం కూడా బాంబులతో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ పైన దాడికి దిగింది. నిన్న కూడా ఒక హాస్పిటల్ పైన దాడి జరిగింది. అయితే ఆ హాస్పిటల్ కింద ఆర్మీ బంకర్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆర్మీ బేస్ క్యాంప్ ఉంది. అందుకే ఆ హాస్పిటల్ పైన దాడి చేయాల్సి వచ్చిందని కూడా ఇరాన్ ఒక బ్లూ ప్రింట్ కూడా రిలీజ్ చేసింది. అయితే ఆ తర్వాత ఆ హాస్పిటల్ పైన దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఖచ్చితంగా ఈసారి మరొక అణుస్థావరం పైన దాడి చేస్తామంటూ కూడా సిగ్నల్ ఇచ్చారు. నేతన్యాహు చెప్పిన కొద్దిసేపటికే ఇరాన్లో ఉన్న మరో అణుస్థావరం పైన కూడా
కూడా ఇజ్రాయెల్ దాడి చేసింది. దీంతో అక్కడ ఉండే కొన్ని భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. అయితే ఇవాళ పొద్దున్న నుంచి కూడా, ఇవాళ మార్నింగ్ నుంచి కూడా ఇరాన్ మరోసారి దాడికి దిగుతుంది, బాంబులతో దాడికి దిగుతుంది. అయితే ఈ దాడిలోని భాగంగా ఐటీ కంపెనీల దగ్గర ఉన్న ఎయిర్ బేస్ పైన దాడి చేసింది. అక్కడే దగ్గరలో ఉన్న మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలతో పాటు మరో కొన్ని ఐటీ కంపెనీస్ కూడా అక్కడ ఉండడంతో ఆ దాడుల్లో ఆ కంపెనీ దగ్గర కూడా మంటలు చెలరేగాయి. దీంతో అక్కడుండే జనాలు కూడా భయంతో పరుగులు తీశారు. సో మొత్తం మీద అక్కడ ఎక్కువగా మైక్రోసాఫ్ట్ అదేవిధంగా ఐటీ రంగానికి సంబంధించి కూడా ఇజ్రాయెల్కి భారీ నష్టం జరిగింది. సో దీంతో నెక్స్ట్ స్టెప్ ఇజ్రాయెల్ది ఏమవబోతుంది, ఇక ఇరాన్ ఏం చేయబోతుంది అనేది కూడా ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్లా మారింది. సో ఇప్పటికే అమెరికా కూడా ఇరాన్ను హెచ్చరిస్తోంది. అదేవిధంగా కంప్లీట్గా న్యూక్లియర్ డీల్కి సంబంధించి ఒక ఒప్పందానికి రావాలంటూ కూడా అమెరికా ప్రెజరైజ్ చేస్తుంది. కానీ ఎలాంటి ప్రెజర్కి కూడా ఇరాన్ లొంగట్లేదు. సో మరోవైపు చైనా, నార్త్ కొరియా అదేవిధంగా రష్యా, ఈ 3 దేశాల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. సో ఈ దేశాలు ఖచ్చితంగా ఇరాన్కి అండగా నిలుస్తాయనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఈ చర్చలో భాగంగా ఇప్పటికే నార్త్ కొరియా ఖచ్చితంగా ఇరాన్కే సపోర్ట్ అందిస్తుంది. ఎందుకంటే నార్త్ కొరియా ఇంకా రష్యా వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీ అలైన్స్ కాబట్టి, ఒకవేళ ఆల్రెడీ రష్యా ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖండించింది కాబట్టి, సో ఇండైరెక్ట్గా ఇరాన్కు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి, సో నార్త్ కొరియా ఇంకా రష్యా వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీ అలైన్స్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇరాన్కు నార్త్ కొరియా మద్దతు లభిస్తుందంటూ కూడా ఇప్పటికే చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు. ఇక చైనా కూడా రహస్యంగా ఇరాన్కు మద్దతు పలికిందనే చర్చ కూడా నడుస్తుంది. రీసెంట్గా బోయింగ్ విమానాలతో చైనా తన దేశంలో ఉన్న ఆయుధాలను అదేవిధంగా ఎవరైతే చైనాకి సంబంధించిన సైనికులను కూడా ఇరాన్కు పంపించినట్లు కూడా ఒక చర్చ నడుస్తుంది. సో మొత్తం ఇదంతా నడుస్తున్న టైంలో ఏకంగా ఒకవేళ ఈ యుద్ధం కాస్త ఇతర దేశాలకు అది పాకితే ఖచ్చితంగా రష్యా, చైనా అదేవిధంగా నార్త్ కొరియా ఇరాన్కు సహకరిస్తాయనే వార్త కూడా, ఒక చర్చ కూడా నడుస్తుంది. అండ్ ఆల్సో ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్కు తోడుగా ఉంటుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అమెరికాకి చెందిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కూడా వాడుతోంది. సో ఖచ్చితంగా అమెరికా సపోర్ట్ ఇజ్రాయెల్కి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఈ యుద్ధం కాస్త మరింత తీవ్ర రూపం దాలిస్తే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అనే ఒక వాదన నడుస్తోంది. సో చూడాలి. ఎందుకంటే ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ ఈ 2 దేశాలు భీకర పోరులో ఉన్నాయి. సో ఫర్దర్గా ఈ యుద్ధం ఎలాంటి మలుపు తీసుకుంటుందో ప్రతి ఒక్కరు కూడా, ఇరు దేశాల్లో ఉన్న ప్రజలు కూడా భయాందోళనకు గురవుతున్నారు. ఇజ్రాయెల్ అంతా కూడా ఎమర్జెన్సీ అలార్మ్స్ మోగుతూనే ఉన్నాయి. కంటిన్యూస్గా ఎమర్జెన్సీ అలారమ్స్ అనేవి కంటిన్యూస్గా మోగుతూనే ఉన్నాయి. దీంతో పరస్పరంగా అటు ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీతో పాటు ఇటు ఇజ్రాయెల్ అధ్యక్షుడు నేతన్యాహు వీళ్ళిద్దరు కూడా సోషల్ మీడియాలో అప్ టు డేట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా ఇటు అమెరికా కూడా ట్వీట్లతో డైలాగ్ వార్ నడుస్తుంది. ఇజ్రాయెల్ ఇంకా ఇరాన్కి మధ్య కూడా డైలాగ్ వార్ నడుస్తుంది. అదేవిధంగా అమెరికా ఇంకా ఇరాన్ మధ్య కూడా డైలాగ్ వార్ నడుస్తుంది. నిన్నటి వరకు ట్రంప్ కూడా 2 రోజుల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని కూడా అన్నారు. తర్వాత సిచ్యువేషన్ రూమ్లో వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పడిన తర్వాత మరొక 2 వారాల్లో ఈ సమస్యకు సంబంధించిన పరిష్కారం వస్తుంది. అయితే రాబోయే 7 రోజుల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోబోతాయి. ఆ తర్వాత న్యూక్లియర్ డీల్కి సంబంధించి కూడా ఇరాన్తో చర్చిస్తామంటూ కూడా ఇవాళ వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి కూడా చెప్పడం జరిగింది. సో ఇవాళ కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అందులో ఒకటి ఇవాళ కొన్ని ఐటీ పార్క్స్ పైన దాడి చేయడం ఇరాన్ దాడి చేసింది. ఆ తర్వాత ఇరాన్కు సహకరించడంలో అటు నార్త్ కొరియా అదేవిధంగా రష్యా, చైనా ఈ 3 దేశాలు కూడా ఇండైరెక్ట్గా ఇరాన్కు సహకరిస్తున్నాయనే ఒక చర్చ కూడా నడుస్తుంది. సో మొత్తం మీద రాబోయే మరో 24 గంటల్లో ఏదైనా జరగచ్చు అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. ఇక నిపుణుల అంచనా ప్రకారం ఖచ్చితంగా ఒకవేళ ఏ దేశమైనా కాస్త న్యూక్లియర్ వెపన్ని వాడాలని ప్రయత్నించినా కూడా అది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. يعني ما يشلم يذوق الشام يا متغفر يا الله